వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ పోరాటాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని విశాఖ జిల్లా సిఐటియు నగర అధ్యక్షుడు కుమార్ ఆరోపించారు. గురువారం విశాఖలో సిఐటియు ఏఐటిసితో కలిసి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం అంగన్వాడీల జీతాలు పెంచాలని, అదేవిధంగా ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీతాలను పెంచే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని కోరారు. 38 రోజులుగా నిరసన చేపడుతున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే విషయంలో అలసత్వం వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పడాల రమణ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు గత 38 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో పోరాటాలు చేసి సమ్మెలోకి వెళ్తే ఈ సమ్మెను అణగదొక్కడం కోసం ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. తాళాలు పగలగొట్టే దగ్గర నుంచి చివరికి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి విధుల్లో చేరకపోతే మీ విధుల నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా బెదిరింపు చర్యలకు పాల్పడుతుంది. డిమాండ్లన్నీ పరిష్కరించాం, జీతాలు పెంచడం సాధ్యం కాదు, పెంచినా జులైలో పెంచుతాం, ఎంత పెంచుతామో చెప్పము అని చెప్పేసి కాలయాపన చేస్తూ అంగన్వాడీ వాళ్ళ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది. అంగన్వాడీ వాళ్ళు చేస్తున్న పోరాటం ఈ రాష్ట్ర చరిత్రలోనే చువరక్షణాలతో లిఖించదగిన పోరాటం. ఇన్ని రోజుల పాటు ఇంత పెద్ద ఎత్తున ఇంత ఐక్యంగా జరిగిన పోరాటం రాష్ట్రంలో మరొకటి లేదని చెప్పేసి మేము చెప్తున్నాం. అంగన్వాడీలు ఎంత పట్టుదలగా పోట్లాడుతూ ఉంటే వీరికి సహాయం చేయాల్సింది, వీరి డిమాండ్లు పరిష్కరించాల్సింది పోయి వీళ్ళని అణగదొక్కే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు ఈ 3 సంఘాలతో పాటు కలిసి వచ్చేటటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్ని, విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని రేపు 20వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అన్ని జిల్లాల్లోనూ కూడా రాస్తారోకోలు నిర్వహించాలని చెప్పి ఉమ్మడిగా నిర్ణయం చేయడం అనేది జరిగింది. మన జిల్లాలో కూడా సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కలిసి వచ్చే టీఎన్టీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, ఇతర విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వీళ్ళ యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే అన్ని సంఘాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల తాలూకా మద్దతును కూడా కూడగట్టి రాష్ట్ర బంద్ని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మరో పక్కన డిమాండ్లు పరిష్కారం చేయకుండా వాళ్ళ మీద కఠినంగా వ్యవహారం చేస్తూ ఉంటుంది. నిన్నటి నుంచి నిరవధిక నిరాహార దీక్షలకి విజయవాడలో కూర్చున్నారు. వాళ్ళకి సంఘీభావంగా రేపటి నుంచి అన్ని చోట్ల కూడా నిరవధిక దీక్షలు ప్రారంభమవుతాయి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ పోరాటం నుంచి వెనుకడుగేసే ప్రశ్నే లేదు. అంగన్వాడీ వాళ్ళ జీతాలు ఖచ్చితంగా పెరగాలి, పెంచేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వాళ్ళ జీతాలు పెంచకుండే ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా తీసుకుని వెళ్తాం, జీతాలు పెంచే వరకు పోరాడతాం అని చెప్పి తెలియచేయడం కోసం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఒంటరిగా లేరు, వారి పోరాటానికి విశాలమైనటువంటి కార్మిక మద్దతు ఉంది అని చెప్పి తెలియజెప్పడం కోసం రేపు 20వ తారీఖున రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఈ రాస్తారోకోల్లో మొత్తం సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా పాల్గొవాలని, అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల గేట్ల దగ్గర కూడా అంగన్వాడీ వాళ్ళకి సంఘీభావంగా 20వ తారీఖు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేము 3 సంఘాలుగా నిర్ణయం చేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.